ఈ వీడియోలో మనం అకరణీయ సంఖ్యలకు సంబంధించిన ఒక ఉదాహరణను చూద్దాం. ఉదాహరణ 7/3, -5/2, -0, -2, -12/4, -3.25. ఈ సంఖ్యలను సంఖ్యారేఖపై సూచించండి. అదేవిధంగా ఈ సంఖ్యలను ఆరోహణ క్రమంలో కూడా మనం అమర్చాలి. అయితే సాధన చూద్దాం. సాధన ముందుగా మొదటి సంఖ్యను తీసుకుందాం, 7/3. ఈ 7/3ను మనం 3/3 + 3/3 + 1/3గా రాయవచ్చా? రాయవచ్చు. ఎందుకంటే చూడండి, లవంలో మనకు 3 + 3 + 1 ఏమవుతుంది? 7 అవుతుంది. హారంలో మనకు 3 ఉంటుంది. అంటే ఈ 7/3ను మనం ఈ విధంగా రాయవచ్చు. 3/3 మనకు క్యాన్సిల్ అయ్యి 1 వస్తుంది. అలాగే 3/3 క్యాన్సిల్ అయ్యి 1 వస్తుంది. కాబట్టి 1 + 1 + 1/3 మనకేమవుతుంది? 2, 1/3 అవుతుంది. అంటే 7/3 మరియు 2, 1/3 రెండు కూడా సమానం. ముందుగా మనం ఈ 7/3ను సంఖ్యారేఖపై ఏ విధంగా సూచించవచ్చో చూద్దాం. ముందుగా మనం ఒక సంఖ్యారేఖను తీసుకుందాం. ఈ సంఖ్యారేఖపై కొన్ని విభాగాలు తీసుకుందాం. వీటిని మనం -3 నుంచి +3 వరకు తీసుకుందాం. ఇప్పుడు చూడండి, 7/3 అంటే మనకేంటి? 2, 1/3 అంటే +2ని తీసుకోవాలి. +2 +3కి మధ్యలో మనకు 2 విభాగాలు ఉన్నాయి. మొదటి విభాగం 1/3 అవుతుంది. రెండవ విభాగం 2/3 అవుతుంది. అంటే మనకు కావాల్సిన సంఖ్య ఏంటి? 2, 1/3. కాబట్టి మనకు 2, 1/3 అనేది ఇక్కడ ఉంది. దీనిని మనం 7/3గా సూచించవచ్చు. అంటే మొదటి సంఖ్య 7/3ను సంఖ్యారేఖపై సూచించడం జరిగింది. ఇప్పుడు రెండవ సంఖ్యను తీసుకుందాం. రెండవ సంఖ్య మనకు -5/2. -5/2ను మనం ఏ విధంగా రాయవచ్చు? -2/2 + 2/2 + 1/2గా రాయవచ్చా? రాయవచ్చు. ఎందుకంటే చూడండి, లవంలో ఉన్న సంఖ్యలను కూడండి ఒకసారి. 2 + 2 + 1 ఏమవుతుంది? మనకు 5 అవుతుంది. అంటే 5/2. కాబట్టి ఈ విధంగా రాయవచ్చు. 2/2 ఏమవుతుంది? మనకు ఒకసారి పోతుంది. అలాగే 2/2 1 అవుతుంది. ఇప్పుడు 1 + 1 + 1/2 ఏమవుతుంది? -2, 1/2 అవుతుంది. అంటే ఇప్పుడు సంఖ్యారేఖపై చూడండి, -2 అనేది మనం చూడవచ్చు. -2, 1/2 అంటే -2కి -3కి సరిగ్గా మధ్యలో ఉన్న బిందువు మనకు ఏమవుతుంది? -5/2 అవుతుంది. ఇప్పుడు తర్వాత సంఖ్య చూద్దాం. తర్వాత సంఖ్య మనకు 0. ఈ 0ను మనం నేరుగా సంఖ్యారేఖ పైన ఈ విధంగా గుర్తించవచ్చు. ఇది మనకు 0 అవుతుంది. అలాగే తర్వాత సంఖ్య మనకు -2. -2 కూడా మనం నేరుగా సంఖ్యారేఖ పైన గుర్తించగలము. ఇక్కడ చూడండి, ఇది మనకు -2 అవుతుంది. అలాగే తర్వాత సంఖ్య మనకు -12/4. -12/4ని మనకు చూస్తే హారంలో 4 ఉంది. అంటే లవంలో 4 వచ్చే విధంగా రాద్దాము. ఆ విధంగా రాసుకుంటే మనకు ఏమవుతుంది? 4/4 + 4/4 + 4/4 ఈ విధంగా రాయవచ్చు. 4/4 మనకి 1 అవుతుంది. 4/4 1. కాబట్టి చూడండి, 1 + 1 + 1 అయింది. అలాగే ముందుగా మనకి ఏముంది? మైనస్ ఉంది. కాబట్టి మనకు -3 అవుతుంది. అంటే -12/4 అలాగే -3 రెండు కూడా సమానం. ఇప్పుడు -12/4ని సంఖ్యారేఖపై సూచిద్దాం. -12/4 అంటే మనకేం తెలుసు? -3. అంటే -3 మనకి ఇక్కడ ఉంది. ఇది మనకు -12/4 అవుతుంది. తరువాతి సంఖ్య -3.25. ఈ -3.25ను మనం -3 25/100గా రాయవచ్చా? రాయవచ్చు. అలాగే 25/100 అంటే మనకి ఏమవుతుంది? 1/4 అవుతుంది. కాబట్టి మనకు -3 1/4 అవుతుంది. ఇప్పుడు -3 1/4ను సంఖ్యారేఖపై సూచిద్దాం. -3 మనకు నేరుగా ఉంది సంఖ్యారేఖపై. అలాగే -3 1/4 అంటే మనకు ఇక్కడ వస్తుంది. ఇది మనకు -3.25 అవుతుంది.
ఇప్పుడు ఇచ్చిన సంఖ్యలన్నిటినీ మనం సంఖ్యారేఖపై సూచించడం అనేది జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ సంఖ్యలను ఆరోహణ క్రమంలో అమర్చాలి. అంటే చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య వరకు క్రమంలో అమర్చాలి. ముందుగా మనకు చూడండి -3.25 వస్తుంది. తరువాత సంఖ్య మనకు -12/4 అవుతుంది. ఆ తర్వాత సంఖ్య మనకు -5/2, తర్వాత -2, తర్వాత 0, ఆఖరిగా మనకు 7/3 అవుతుంది. ఇది మనకు ఆరోహణ క్రమం అవుతుంది. అంటే లీస్ట్ నుండి గ్రేటెస్ట్ సంఖ్యలు. ఈ విధంగా మనం సంఖ్యారేఖపై అకరణీయ సంఖ్యలను సూచించవచ్చు.